జయ కృష్ణ 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 హరే. బాలకృష్ణుడు, ముద్దు కృష్ణుడు, చిన్ని కృష్ణుడు, చిలిపి కృష్ణుడు, వెన్న దొంగ కన్నయ్య ఇరుగు పొరుగు ఇళ్లలోకి వెళ్లి పాలు పెరుగు వెన్న దొంగతనం చేసేవారంట. దీంతో బెంబేలెత్తిన గోకులంలోని స్త్రీలు తమ పాలు పెరుగు వెన్న దొంగతనం కాకుండా చాలా చాలా ఎత్తులో ఉట్టిలో పెట్టేవారంట. అయితే బాలగోపాలుడు చిలిపిగా తెలివిగా తన స్నేహితుల్ని ఒంగోబెట్టి వాళ్ళ పైకి ఎక్కి మరి ఉట్టిలోని పాలు పెరుగు వెన్న స్వాహా చేసేవారంట. ప్రత్యేకించి వెన్నని బతికినిచ్చేవారు కాదని చెప్తుంటారు. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని చిలిపి చేష్టలను తెలియజేసేందుకే ఉట్టి పగలగొట్టం అనే సాంప్రదాయం వచ్చింది. దీన్నే ఉత్తర భారతదేశంలో దహీ హండి అని పిలుస్తారు. పూర్వం ఉట్టిలో పాలు పెరుగు వెన్న మాత్రమే ఉంచేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రంగు నీళ్లు డబ్బులు ఇతర వస్తువులు పెడుతున్నారు. ఈ ఆట ద్వారా లక్ష్యం మీద ఏకాగ్రత పెరుగుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హరే కృష్ణ హరే కృష్ణ.